అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కథలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? గంగులు భక్తి. ఒక పల్లెటూళ్ళలో గంగులు అని ఒక గారడీవాడు ఉండేవాడు. వాడు ఏటా కొన్నాళ్ల పాటు గ్రామానికి వెళ్ళి రచ్చపట్టు చేరి గొంతెత్తి చమత్కారమైన మాటలు మాట్లాడేవాడు. వెంటనే గ్రామంలో గల వృద్ధులు, చిన్నపిల్లలు, యువకులు ఉత్సాహంగా వాడి చుట్టూ గుంపుగా మూగేవారు. గంగులు తన గురువు వద్ద నేర్చిన విద్యలన్నీ ఒక్కటి కూడా బీరుపోకుండా ప్రతి చోట ప్రదర్శించేవాడు. రకరకాల మొగ్గలు వేసి బంతులాడించేవాడు, కత్తులాడించేవాడు. చివరకు ప్రేక్షకులిచ్చినది పుచ్చుకొని మరొక చోటికి వెళ్ళిపోయేవాడు. గారడీ విద్యలో గంగులను మించినవాడు లేడని అందరూ చెప్పుకునేవారు. కానీ వాడి సంపాదన 2 పూటలా తిండికే చాలేది కాదు. వాడు అతి బీదస్థితిలో ఉండేవాడు. ఈ జీవితం అలా వెళితే ఈ ఇహలోకంలో సుఖపడలేదని విచారించను. చచ్చినాక ఆ లోకంలోనైనా దేవి అనుగ్రహం వల్ల సుఖం దొరికితే అదే చాలు అనుకునేవాడు గంగులు. గంగులు పుట్టి పెరిగిన గ్రామంలో ఒక దేవి ఆలయం ఉంది. ఆ దేవి చాలా మహిమ గలదని ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్లకు నమ్మకం. నవరాత్రులు జరిగితే అనేక గ్రామాల వాళ్ళు ఆ ఆలయానికి వచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసి ఎంతో డబ్బు ఖర్చు చేసేవారు. సంవత్సరం పొడవునా పొట్ట చేత పట్టుకొని ఎన్ని గ్రామాలు తిరిగినా గంగులు నవరాత్రులకు విధిగా స్వగ్రామం తప్పక చేరుకునేవాడు. రాను రాను గంగులు పెద్దవాడైపోయాడు. గారడీ చేయటంలో వాడి శక్తి ఏమీ తగ్గకపోయినా వాడి రాబడి మాత్రం తగ్గింది. ఎందుచేతనంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు గంగులు గారడీని ఎన్నో వందల సార్లు చూసి ఉన్నారు. వారికి అందులో కొత్తదనం పోయింది. అసలే పేదవాడైన గంగులు వయసు మళ్ళుతున్న కొద్దీ మరింత పేదవాడు కాసాగాడు. ఇహసుఖం తగ్గిపోతున్న కొద్దీ గంగులకు పరలోక సుఖం మీద కోరిక, నమ్మకము హెచ్చసాగాయి. వాడు ఊళ్ళ వెంట తిరగటం తగ్గించి ఎక్కువ కాలం దేవి ఆలయంలోనే గడుపుతున్నాడు. ఒకసారి నవరాత్రులు వచ్చాయి. ఊళ్ళో అందరూ నవరాత్రి ఉత్సవాల పనిలో నిమగ్నులై ఉన్నట్లు కనబడ్డారు. సమారాధనకు కూరలు, ధాన్యము బళ్లతో వచ్చి పడుతున్నాయి. గుడి చుట్టూ పందిళ్లు వేస్తున్నారు, తోరణాలు కడుతున్నారు. వీరందరినీ చూసి గంగులు తన్మయుడైపోయాడు. పుణ్యాత్ములు! ఆ తల్లి వీళ్ళందరినీ చల్లని చూపు చూడక ఏం చేస్తుంది? ఇక బ్రాహ్మణ పుణ్యం చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు మంత్రాలు చదువుతారు, పూజలు చేస్తారు. అందువల్ల అంతులేని పుణ్యం సంపాదిస్తారు అనుకున్నాడు వాడు. అంతలోనే వాడికి పెద్ద విచారం పట్టుకుంది. ఈ ఉత్సవంలో కుండలు చేసేవాళ్ళు, భజంత్రీలు, హరిదాసులు, భజన చేసేవాళ్ళు, ఆఖరికి సంతర్పణ వంటలు చేసేవాళ్ళు కూడా అమ్మవారికి తమ శక్తి కొద్దీ సేవ చేసి పుణ్యం సంపాదించుకుంటారు. కానీ నా వల్ల ఏమీ కాదు, నేను ఆ తల్లికి ఏమీ చెయ్యలేను అనుకొని గంగులు నిట్టూర్చాడు. దేవీ నవరాత్రులు ఆరంభమయ్యాయి. 9 రోజులు ఆలయం భూలోక వైకుంఠంగా ఉంది. ఇదంతా కళ్ళ చూసిన ఆనందంతో పాటు గంగులకు తీరని ఆవేదన కూడా పట్టుకుంది. ఇంతమంది ఇన్ని విధాలా దేవికి సేవ చేశారు, నేనేం చేశాను అని వాడు విచారించసాగాడు. 9వ రోజున వాడికొక మంచి ఆలోచన వచ్చింది. దానితో వాడి విచారమంతా పోయింది. ఆ రాత్రి పూజ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. ప్రసాదం ఇంకా ఏమైనా దిగబడిపోయిందేమో చూడటానికి పూజారి గుడిలోకి అడుగుపెట్టేసరికి ఒక వింత దృశ్యం కంటబడింది. కుంకంతో
పూలతో సగం కూరుకుపోయిన దేవి విగ్రహం ముందు గంగులు మొగ్గలు వేసి బంతులు కత్తులు ఆడిస్తున్నాడు. పూజారి అప్పటికప్పుడే పరిగెత్తి ధర్మకర్త ఇంటికి పోయి ధర్మకర్తను నిద్రలేపి, బాబు, గంగులు చూడండి, గుళ్ళో ఏం చేస్తున్నాడో అన్నాడు. ఏం చేస్తున్నాడు అని ధర్మకర్త ఆదుర్దాగా అడిగాడు. ఎంత అపచారం! గుళ్ళో విగ్రహం ఎదుట గారడీ చేస్తున్నాడు. వాడికి నిజంగానే మతిపోయింది అన్నాడు పూజారి. నువ్వు వెళ్ళి శాస్త్రులు గారిని అవధాన్లు గారిని పిలుచుకురా అని పూజారిని పంపేసి ధర్మకర్త నేరుగా గుడికి వెళ్ళాడు. ఆయన చప్పుడు చెయ్యకుండా గుడి వాకిలి వద్దకు పోయి ఓరగా తెరిచిన తలుపు సందుల్లో నుంచి చూశాడు. ఆయన శరీరం ఒక్కసారి జలతరించింది. గుడి లోపల గంగులు నిద్రపోతున్న వాడిలాగా పడుకొని ఉన్నాడు. దేవి వాడి తలను తన ఒడిలో పెట్టుకొని ఒక చేత్తో విసిరికర్ర తీసుకుని విసురుతూ రెండవ చేత తన చీర కొంగు పట్టుకొని గంగులు నుదుటి మీద చెమట తుడుస్తున్నది. విగ్రహం ఉండవలసిన చోట విగ్రహం లేదు. వెంటనే ధర్మకర్త వాకిలి దగ్గర సాష్టాంగపడి పెద్ద గొంతుతో దేవీస్తవం చదవసాగాడు. ఇంతలో మరికొందరు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని పూజారి గుడికి వచ్చాడు. ఆయన ధర్మకర్తను చూసి, ఏమిటి బాబు, ఏమిటిది అని అడిగాడు. ధర్మకర్త లేచాడు. అందరూ గుడిలోకి అడుగుపెట్టారు. విగ్రహం యథాస్థానంలో ఉంది. గంగులు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ధర్మకర్త తాను చూసిన దృశ్యం మిగిలిన వాళ్ళందరికీ వర్ణించి చెప్పాడు. బ్రాహ్మలు నమ్మలేదు. కానీ కుంకంలో దేవి పాదం గుర్తు స్పష్టంగా కనపడింది. విగ్రహానికి కట్టిన చీరచెంగు చెమటతో తడిసి ఉంది. మనమంతా దొంగ భక్తులం, ఈ గంగులొక్కడే దేవికి ముద్దు బిడ్డ అన్నాడు ధర్మకర్త. విన్నారు కదా, గంటలు గంటలు పూజలు చేస్తేనే భక్తి కాదు, మనసుతో మనం ఏది చెయ్యగలిగితే అది దేవి స్వీకరిస్తుంది. ఆ భగవంతుడు అనుగ్రహం చూపుతాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను.